శ్రీ వేమన కళా పరిషత్ వెనుగండ్ల అనే పేరు మీద సంక్రాంతి సంబరాలు నాటకోత్సవాలు నిర్వహించడానికి ఇతోధికంగా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, నాటకం ఒక శక్తివంతమైన ఆయుధం. విజ్ఞానాన్ని, వినోదాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగించే సాధనం. అందులో భాగమే మా ఈ నాటిక ప్రదర్శనం. అన్నపరెడ్డి శివరామిరెడ్డి, భీమవరపు వెంకటరెడ్డి మెమోరియల్, ఉషోదయ ఆర్ట్స్ వెంకటవాడి నాటిక ఉత్తిష్ట భారతి. రచన విద్యాగారు మణిపల్లె. దర్శకత్వం నాగిరెడ్డి పులగం. నాటిక ఉత్తిష్ట భారతి. ఒకరికి ఆ సొమ్ము వరకునే ఉంటుందంటే దాని వెనక ఎంతమంది ఆ సొమ్మును పోగొట్టుకుని బాధపడుతుంటారో ఆలోచించాలి. మనం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు రకరకాల మెడికల్ టెస్ట్ చేసుకుని అనుభవికి పడుతున్నారు. జీవితాంతం వల్ల పడాల్సిందే. సరదా ఇప్పటి మనం సరదా మాటలే కొంతమంది జీవితాల్లో నిజాయితీ తెస్తాయి. మంది ఏడుపు కొంతమందికి సంతోషం. ఏ కొంతమంది సంతోషాలతో ఎన్నో జీవితాల బలిదాలు. తీసుకెళ్ళి నా గురించి లేడు ఎప్పుడు అన్నీళ్ళు నేను ఒక్కడే కదా రాలేదమ్మా. వాతావరణం ఇస్తారేమో అని ఆయన చెప్తారు. అదే అలాంటి లేదు. చెప్తాను. భార్య కన్నా భర్తకు మరో స్నేహితుడు
నేను ఇప్పుడు చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాను. ఏ క్షణమైనా ముఖ్యం నాకు తీసుకెళ్ళదు. అవును, అన్యాయంగా అనేక మంది అంగవైకల్యం పొందుతున్నారు. అలా అంగవైకల్యం పొందడానికి కావాలన్నది ఇన్వెస్టిగేషన్ చేసి న్యూస్ ఐటమ్ ప్రిపేర్ చేశాను. అది ఈ రోజు రాత్రి అవుతుంది. నేను ఎవిడెన్స్ సంపాదించిన సంగతి అపోనెంట్స్ తెలిసిపోయింది. జనాన్ని జాగ్రత్త చేసేదే చదివించమని చెప్పు. జర్నలిజానికి నిలువటంగా నిలిచిన మీరే ఈరోజు ఇలా మాట్లాడుతున్నారా? నిజం కొంత ఎవరు? ఆ పద్ధతిని అలాంటి ఈ రోజు రాత్రి 12 గంటల దాకా దాన్ని నేను దాచగలిగితే పెద్ద డ్రగ్ మాఫియానే బయటపడింది. అవును మా, ఒక ఆరోగ్య మంత్రికి రోగాన్ని బలవంతంగా ఎక్కించి చికిత్స పేరుతో వీళ్ళు సృష్టించే మానవమానానికి సమిధలుగా పేదవాళ్ళ నిరుద్యోగ యువకులను వాడు వీళ్ళు చేసే ప్రయోగాలు విడిచి 40 సంవత్సరాలు కూడా నిన్న యువతి యువకులు వృద్ధులుగా మారుతున్నారు, అంగవైకల్యం పొందుతున్నారు. తప్పిస్తామని ఆశ ఏమి ఇవ్వకుండా అదే చేతులు దొరుకుతుంటున్నా ఆ పర్టికులర్ భాగవతాన్ని బయటపడడానికి నేను అవి ఎవిడెన్స్ రెడీ చేశాను. ప్రిపేర్ చేశాను. అవసరమే మాట ప్రశ్నించడమే మర్చిపోయిన ప్రజల పండగ ఉంటూ నిద్రిస్తున్న వారి ఉత్తేజాన్ని ఉద్దిష్టపరచడం జర్నలిస్ట్ కాదు నా బాధ్యత. కానీ అన్ని సందర్భాల్లో కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాను. లేదు పూర్వం జరిగేటప్పుడు కత్తిని జాగ్రత్తగా వాడకపోతే తెలిసి అదే కత్తి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. ఒక నాలుగోదు విధంగా ఆ కత్తిని తీసుకుని రోడ్డు మీద విరాటం చేస్తుంటే వాడికి ఎదురెళ్తాను. ఏదో విధంగా వాడిని భయపెట్టి బ్రతికినాడు. కానీ వాడి దగ్గర నుంచి లాగేసుకుంటాను. అంతేకాని ఇక ఎదురెళ్ళగా జాగ్రత్త పడుతున్నాను. ఒక ఏమైనా ధర్నాలు జరిగితే నాన్నకి జాగ్రత్త. అక్కడి ప్రయోజనానికి 100 మంది బలయ్యకండి. 100 మంది కోసం ఒక్కడి కావడం వల్ల అప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారులే, తెలిసిన వాళ్ళు వెళ్ళింటారు. ఈ విషయం నా ఎవరిని ఇంట్లో కాదు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితేనే ఫోన్ చేయండి. సార్ భద్రంగా సార్ వేరే వాళ్ళని బినామీల మధ్య నెట్వర్క్ అప్పుడు నడుపుతున్నారు. వీడియో ఫోటో ఎవిడెన్స్ మీకు మెయిల్ చేశాను. ఇంకా కొన్ని పంపిస్తాను. ఓకే సార్, అలాగే సార్. ఓకే నువ్వు కూడా సీనగాడికి చిర్రెత్తిన సముద్రంలో సునామీ వచ్చిన ఎఫెక్ట్ గా ఉండింది. అర్థం కాలే, అన్నిటినీ తనతోనే సముద్రంలోకి తీసుకెళ్తుంది సునామీ. సీనుగాడు ధనం ప్రాణం దానితో ఎదురు చూస్తే టెంపయ్యలో ఉన్నావు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టించదంటే సీదా నేను అడిగినదన్నిటికీ ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్ చేయనా? గుడ్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ మొగుడు ఏడుండడు. క్వశ్చన్ నెంబర్ 2, ఏడికి వెళ్ళిండు. క్వశ్చన్ నెంబర్ 3, ఎప్పుడు వస్తాడో తెలియదు. మస్తు ట్రైనింగ్ ఇచ్చిండే నీ మొగుడు. అబ్బచ్చా, ఏం నటిస్తున్నావే?
సినిమాలో సీరియల్స్ లో గిట్టా ట్రై చేసుకో, మంచి నేమ్ వస్తుంది, మస్తు పైసలు వస్తాయి. అదే ఈ సీనుగాడి ముందు నటిస్తే బయటకు వస్తుంది. స్టేట్ లో 90% క్రైమ్స్ నా వల్లనే జరుగుతుంటాయి. ఈ మొగుడు మా అన్న గురించి, ఆయన వ్యాపారం గురించి సీక్రెట్ గా ఎంక్వైరీలు గిట్టా చేస్తుండు, పేపర్లలో పిచ్చి రాతలు రాస్తుండు. జరా కలం కంట్రోల్ పెట్టుకోమనికి సీనుగాడు వార్నింగ్ ఇచ్చిండని చెప్పు. సీనుగాడు వార్నింగ్ ఇచ్చిన కవి మారకుంటే వానికి మార్నింగే ఉండదన్నట్టు. సంజయ్గా నా లెక్క గలీజ్ కొట్టి ఆడున్నాడు. కారణాలు ఏమైనా కావచ్చు అంటే నా క్యారెక్టర్ అంత మంచిది కాదని చెప్తున్నా. జ్యోతి నీ బిడ్డ వస్తుంది, నీ లెక్కే దీన్ని తీసుకపోతున్నా. అంటే నీ మొగుడికి ఏం సంజాయించుకుంటావో నీ ఇష్టం. ఆ ఎవిడెన్స్ అన్ని తీసుకొచ్చి మా అన్న చేతిలో పెట్టిండో నీ బిడ్డ నీ ఇంటికి వస్తుంది. లేకుంటే ఇంటర్నెట్ లో నీ బిడ్డ వీడియోలకి మంచి బిట్ రేట్ వస్తుంది. నీకు వాటికి పిక్చర్ కూడా సమజైందిలే. మళ్ళా మళ్ళా నన్ను చూడాలనుకుంటే చిన్న పిల్ల కాబట్టే మంచి బిట్ రేట్ వస్తుంది. సర్లే, ఈ మొగుడు వాడు తీసిన వీడియోలు ఫోటోలు అన్ని తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెడితే నీ బిడ్డలు నీకు సేఫ్ గా అప్పచెప్తా. లేకుంటే ఢిల్లీ బస్సులో జరిగినదే ఏడా జరుగుతుంది. అప్పుడు నీ మొగుడు పేపర్లలో సొంత వార్తలు రాసుకుంటాడు. 5 కామందుల ఉన్మోదానికి బలైన చిన్నారి జ్యోతి అని ఢిల్లీలోనైనా ఎవిడెన్స్ దొరికినాయి. అదే సీనుగాడు చెప్తే నేను భద్రన్న మాట ఇంటను. మస్తు మంది మా గడ్డల చేతుల్లో చచ్చండు. తప్పించడమే నా ప్రొఫెషన్. అంకుల్ గా ఇసంత సమయంలో ఫోన్ చేయాల్సింది అంకుల్ కాదు అంటే సదా మీ సేవలో అని బోర్డు పెట్టుకొని కాకి డ్రెస్ వేసుకొని కూర్చుంటారు. చూసినావులే గదే పోలీసులకి. హలో, నమస్తే సార్, నేను సీను భద్రన్న నాయక్. జరా నేను ఆండనానికి సంజాయించుండ్రి. ప్రజాంటి పొజిషన్, నేనెప్పుడు ఏదో కేసులో జైల్లో ఉంటా. అన్నకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చి పని పూర్తి చేసుకెళ్తా. ఈ సీనుగాడు నీ ఇంటి మీద పడి గడబడి చేసిన దానికి నో విట్నెస్. నా మాటిని అంకుల్కి గదే నీ మొగుడికి జర సంజాయించు. యాడ సురువు చేసిండు గాన్నే బంద్ చేయమను. అన్న మీదకి అక్షరం దుంకిందా చెప్పినాగా ఖతం చేస్తా. ఇటువంటి రాత నీకు పచ్చరవదన ఇంత లెక్క సంజాయించిన సొసైటీ కోసం సొంతాలని దూరం చేసుకుంటుందా అన్నతో హాస్టల్ ఎక్కడ నువ్వు ఎట్టా సంజాయించుకుంటావు అని ఇష్టం. ఈ సీనుగాడికి సెంటిమెంట్లు ఉండవు, అన్ని సెటిల్మెంట్లే.
రాకపోతే కాదు, నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ న్యూస్ ఆపకూడదు సార్. ఓకే సార్. మాలతి 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 నేను నేను ఓకే నాకు ఏమన్నా ధైర్యంగా ఉంటూ మన ధైర్యాన్ని సమర్పించేలా బయటికి నేను ఆడపిల్ల సేపు బయటికి వస్తుందన్న ధైర్యం లేదు. ఎప్పుడు పురలో ఎప్పుడు ఏం బుద్ధి పుడుతుందోనని భయంగా ఉన్నది. చెప్పి మరి మన అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అంటే అమ్మాయిని కిడ్నాప్ చేశాడు వాడు సంతోషిస్తూనే ఉన్నా నాన్నగారు లేరా? వాడు నిన్ను బాగా భయపెట్టాడు. జోక్తో నాన్నగారు కూడా ఉన్నారు. జోక్ నేను వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడు. వాడికి పోలీసులో కూడా పలుకు పడుతుందండి. ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏమన్నారు తెలుసా? ఏమా జైల్లో ఫోన్ చేసి పడుకున్న వాడి మీద కేసు పెట్టారండి అన్నాడు. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా బయటకు వచ్చి పనులు చేసి జైలు పడతాడు. అసలు జైలు వాడు అంటారు దాన్ని. నువ్వు మాట్లాడింది ఈ సెల్లో నేను చేసిన వాళ్ళు తెలివిగా చేశామని, కానీ ఇలాగే ఎక్కిపోతాను. అర్థం కాలేదా? ఇందులో ఆల్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇక్కడే ఆఫీస్ సెట్ చేశాను. ఈ విషయం చాలా నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను. నేను జ్యోతి నర్సరీ వెళ్ళొస్తుంది. లైబ్రరీలో నన్ను కొట్టి జ్యోతి కాలు తీసుకెళ్ళారు. వాళ్ళు ఎవరో తెలియదు. ముఖానికి హెల్మెట్ పెట్టుకున్నారు. వాడు న్యూస్ ఆపడానికి దీనికి సంబంధం ఏంటమ్మా? బయటికి తెలుసునంట. ఇప్పుడు ఆ సాక్ష్యాలన్నీ అబద్ధానికి ఇస్తే కానీ మళ్ళీ జ్యోతిని మొదలంటున్నారు. మీరేం కంగారు పడ్డారు, అంతా నేను చూసుకుంటాను. మీ లోపల సీను గారు కానీ ఇంకెవరైనా ఫోన్ చేస్తే డైరెక్ట్ గా మాతో మాట్లాడడం చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? తెగింపు తప్పదని తెలిసినా కూడా తెగించకపోతే ఆ తర్వాత నాకు ఏమీ లేదు. అర్థం కాలేదా? కలం కొట్టుకొని కత్తికి నడుతున్నా. కత్తి గెలుస్తుందో కలం గెలుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. అన్న దశ కలం చిందించే చిరాకుతో ముందు కత్తి చిందించే నేతృత్వం నిలవలేమన్నా. తన తరాల చరిత్రలో కలం ఎదురులేదు. ఓ సైనికుడు గన్ను పట్టుకొని శత్రువుతో అర్థం చేస్తాడు. ఓ పోలీసు సంఘమిత్ర శక్తుల్ని ఏరి పారడానికి తుపాకీతో ఎన్కౌంటర్ చేస్తాడు. ఓ జర్నలిస్ట్ పెన్నుని గన్నుగా అక్షరాలు బుల్లెట్స్ వ్యధవాలు ఏరి చేసి ఏరి పారేస్తూ ఎన్కౌంటర్ చేస్తాడు. పెన్ను పవర్ చూపించు. మనకోసం మాయలో పడి నిద్రాణమైన భారతాలన్నీ ఉచ్చిష్టపరిచే దిశగా అడిగే గోహే. నువ్వేం తీసుకోలేదు? ఇంకా రాలే.
నేను కొట్టిన దెబ్బలకి పోయినావనుకున్నా గట్టివే. ఏం చేశావు నా కూతుర్ని? నేను చెప్పింది ఏం చేశావు? దేని గురించి? నీకు దెబ్బలు నరమూసుకొచ్చా. నేను చెప్పకుండా చెప్పినావులే. నీ మొగుడేం చెప్పిండు? ఏం చెప్పాడు? రాత్రి 12 గంటలకల్లా నీ చీకటి సామ్రాజ్యం కూలిపోతుందని చెప్తాడు. గట్టిగా చెప్తే నాలుగు కోస్తా. సీనగాడి పేనల్ కోసం అన్యాయం అంటే నాలుగు కోసుడే, అన్న కదిలిస్తే ప్రాణం తీసుడే. ఎంతమంది నలుగపాతావు, ఎంతమంది ప్రయాణం చేస్తావు? ఓ బుడ్డే, నీకు లైబ్రరీ దగ్గర ఇచ్చింది చాలేదనుకుంటారా? నన్నే పచ్చం చేస్తాను. జవాని కొడుకు సంజయించుకో. గోత్రం నా జోలికి రావద్దని. నీ అన్నలాంటి అవినీతి చీడ పురుగులు జాతిని తొలిచేస్తూ నష్టం చేస్తుంటే నా కొడుకు లాంటి జర్నలిస్టు చూస్తూ ఊరుకోరా. మిమ్మల్ని ఏది పడడం నా కొడుకు లాంటి జర్నలిస్టు పుట్టుకొస్తారు. నీతో వాదించే టైంలే. కానీ చెప్తా వినుకో, ప్రతి జర్నలిస్టు జీవితానికి ఒక ముగింపు ఉన్నట్టే. మాటని నీ కొడుక్కి ఖతర్నాక్ క్లైమాక్స్ ఉంటుంది. తప్పస్తావా? డౌటా? తమ్మడా చూస్తా. ఏంటి తొందరపడుతున్నారు? మన చూపు మన దగ్గర ఉంది. కరెక్ట్ గా క్యాచ్ చేశావు. ఆ విషయం నీ మొగుడికి ఈ గుడ్డేవాడికి చాలా సంజయించు. సిగ్గులేకపోతుంది. ఆడవాళ్ళని చిన్నపదం అడ్డ పెట్టుకుని ఏంటో మీరు సాధించండి. ఓ గుడ్డే, నాకు నచ్చండి క్వశ్చన్ చేయించుకోవటం, కొటేషన్లు ఎంత. నీ కోడలికి నా గురించి పూరా సంజయింది. ఇంకా నీకే. ఓ గుడ్డే, నీ కొడుకు ఎలాంటి అర్థం కట్టుకున్నాడో నీకు తెలవా? పత్రంలో బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకుండా పేపర్లలో పిచ్చి రాతలు రాస్తుండు. గృహానికి సంజాయించు, చచ్చిపోతాడని. కూడా ఇంటికి చేరా. నీలాంటి నీకు నేలనిచ్చిన అవినీతి వృక్షాన్ని వేడతో సహా పీకి పారేయడానికి అక్షరమే ఆయుధంగా పట్టుకుని సొసైటీలోంచి పుట్టుకొస్తాడు ఒకడు. వాడే నాకు కొడుకు కానక్కర్లేదు. వినటానికి మస్తుంది, దాని రియాక్షన్ తట్టుకోలేవరా. చూడండి, నీకు ఇంకా గంట టైం ఇస్తా. నీ మొగుడికి ఈ గుడ్డేగాడికి ఏం సంజాయించుకుంటావు నీ ఇష్టం. లేకుంటే చెప్పినాగా నీ బిడ్డ. అయితే నేను వచ్చి చెప్పుకుంటాను. మాట మీద ఉంటావని నేను మీకంతే. గంటలో సాక్ష్యాలని భద్రత ఉండాలా. నోటికొచ్చినట్లు వాగితే నాలుగు మోసం చెప్తాను. ఇంటి మీద మనం దౌర్జన్యం చేస్తుంది చూస్తూ సహించమంటావా? మరి ఏం చేయగలం మామయ్య గారు? ఇక్కడి నుంచి పోరాడాలి. మనం పోరాడిన వాడికి ఏకం పెట్టిందో చూస్తూ కూడా ధైర్యవంతుడు ఒక్కసారి సత్తారమ్మా. నా పెద్ద ధైర్యం నాకు లేదు మామయ్య. మాట్లాడుతున్నాము. ఆయన ఎదుర్కొన్నవాడు. అన్ని అనుకుని చేసి మీరేమైనా వచ్చే నష్టమే లేదు. బావుగారిని వెంటనే పంపించారు. సమాజం అంటే ఈయన జర్నలిస్టు చేశారు. అప్పుడు ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేసి ఇక్కడ ఇప్పుడు ఈయన ఏడున్నారుందని నా బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నారు. తిరిగి రావాలి అంతే. నేను అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇలా మాట్లాడరు మావయ్య. ఎవరి కోసమో నా భర్తని కూతుర్ని త్యాగం చేసేంత గొప్పదాన్ని మాత్రం కాదు. అది నా కడుపును పట్టుకుంటాయి. నవమాసాలు పోయినా అంతకంటే ఎక్కువ. ఈ చేతుల్లో పెట్టింది. దయచేసి ఇంకెప్పుడు అప్రస్తానం తీసుకురాకండి. ఆయన వచ్చాక నేను చెప్పకుండా వచ్చిన మీరు దూరి అని రుచుకుంటే మాకు లేదు. కానీ
మాట్లాడుతున్నావు బాబా? నాన్న ఎస్పీ గారితో మాట్లాడు, స్పెషల్ కేర్ తీసుకుంటాం. ఏంటి ఎలా ఉన్నారు? శ్రీరామ్ చెప్పు. ఏమన్నాడు? పాత పాడే మన అబ్బాయి చెప్తూ ఉంటాడండి, ఈ ఒక్కసారికి వాడి మాట వింటే మాలతి వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోడా? అయ్యో, వాడేమైపోతే నాకెందుకండి? నాకు నా మాట, నా కుటుంబం ఇదే ముఖ్యం. అంతకన్నా ముందు నువ్వు ఒక ఇండియన్వి. నా దేశం, నా సమాజం, నా ప్రజలు ఇదే ముఖ్యం. అంత నువ్వు నీలో ఆలోచించబట్టి ఈ సమాజం ఇంకా పుళ్ళు కప్పుకుంటుంది. హక్కుల్ని కోరుకునే ముందు బాధ్యతని గుర్తించండి. బాధ్యత కట్టుకున్న భార్యకి, కన్న కూతురికి ఏ కష్టం కలగకుండా చూసుకోవడం కూడా మీ బాధ్యతే. అంతే. మాలతీనే మీ బాధ్యత. మీరేం చేశారు? మీ కూతుర్ని తీసుకెళ్ళి రౌడీ గారి చేతుల్లో పడేశారు. నా బిడ్డ నాకు ఇంటికి సేఫ్గా తిరిగి రావాలి అంతే. ఈ పెళ్ళం నిజం చెప్పింది. తిరిగి నా దగ్గరికి రావాలి. నేనే వచ్చా. ఏంది కదా అర్థం అవుతున్నా? ఎవరైనా భద్రైనా ఇప్పటిదాకా భద్రంగానే ఉన్నా. నీ కొడుకే నా భద్రతకి భంగం కలిగించాడు. ఇక సూక్ష్మ ఊరుకుంటానని చెప్పు. నా భద్రత కోసం నీ మనవరాలు ఎత్తికెళ్ళిపోయా. ఇంకో 10 నిమిషాలు సేఫ్గానే ఉంటుంది. ఆ తరువాత ఏమన్నది శ్రీనుగాడు? నాకు చంద్రబాబు శ్రీనుగాడు ఆడా మగ అన్నది తేడా లేదు. ఎదవకి నీ కూతురు వయసుకు వచ్చిందంటగా శ్రీనుగాడు చెప్పాడే, ఎంటర్టైన్ అవుతుంది అన్నాడు. నేనాడంత చిన్నబడి కాదుగా, అందుకే ఎంటర్టైన్మెంట్ ఇక్కడ కనుకొచ్చావు. సాక్ష్యాలన్నీ నీ దగ్గర పెట్టుకొని మెగాస్టార్ చిరంజీవి ఇంటికో జగన్బాబు ఇంటికో పోతే బాగుందిగా. అందుకని ప్రాణాలకు తెగించి కరెంటు పెంచిన దాటి చెట్టెక్కి నా కంపెనీ గోడ నుండి వీడియోలు ఫోటోలు తీశారే. అక్కడ నా సీసీ కెమెరా చూపించాయి. కానీ నువ్వు చేసిన పనులన్నీ అందుకని అవన్నీ నాకు ఇస్తే ఇవ్వకపోతే సంఖ్య నాకు పోతానా నాయన? ఇట్లా కాదుగా నాయన, మా దగ్గర సాక్ష్యాలు సేకరించి మమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. అయినా నేనేం తప్పు చేశాను? ఒక ఆరోగ్యవంతుడు రోగాన్ని బలవంతంగా అయితే యాంటీటీసీస్ మెడిసిన్ పేరుతో ప్రయోగాలు చేస్తున్నావు. పేదవాళ్ళు నీ ప్రయోగాలకు సుఖితులు కావాలి. చనిపోయిన వారి కుటుంబాలకు డబ్బులు ఇవ్వకపోతా నువ్వు శవాల కారణంగా ఉంటావా? నువ్వు అసలు మనిషివా ముఖానుగా? నాయన మెడిసిన్ కనబడక వాళ్ళు కట్టే పొలం నేనేదో చంపినట్టు మాట్లాడుతుంటావే. నీ ప్రయోగాల వల్లే చనిపోయారు. ఉన్న రోగాలు చాలా కొత్త రోగాలు తయారు చేసి వాటికి దినానికి ఎక్కిస్తూ వాటికి మందులు కనిపెట్టి ఎక్కువ రేట్లు కప్పుకుంటూ సిగ్గు లేదురా? ఎంతమంది పోషిస్తూ ఎన్ని డబ్బులు సంపాదిస్తావు? లాగుతావు. నిన్ను నీ అనుకునే అందరినీ బయటికి లాగుతావు. నాయన అట్లా లాగితే 4 దేశాల్లో 13 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోతాయిరా నాయన. అంతమందిని లోన్ వేయడానికి జైలుగాలు, మా లాంటి వాళ్ళని మేపడానికి ప్రభుత్వ బడ్జెట్ చాలదు. ఇలా దేశ జనాభాలో కొంతమంది నాలాంటి వాళ్ళ తగ్గుతున్నారని అనుకోవచ్చు కదరా నాయన. చనిపోయిన వాళ్ళలో నీ వాళ్ళు కూడా ఉంటే తెలుస్తుందా బాబా? ఖాళీ కాలం తిండి తిండి ఒంటిని దాచుకోవడానికి చిరిగిన బట్టలు కప్పుకుంటూ ప్రతిరోజు సాగుతో పోరాటం దొరికి నీ ప్రయోగాలకు శ్రమించలా? ఆ కళ ప్రతికి ప్రయోజనమైందిరా నాయన. పైగా మంచి మంచి మందుల తయారీకి పేదాన్ని బలి చేసుకున్నందుకు వాళ్ళకు పుణ్యమత్తది. మరి పుణ్యం నీ కుటుంబానికి వచ్చిన భద్రణ గారు? నా కుటుంబానికి అంత పెద్ద పుణ్యం వద్దులే. ఏదో ఈ ప్రజాసేవ పుణ్యం కాదు. ఇవన్నీ కాదురా నాయన. ఈ రూపులో నాకు కావలసిన ఇవ్వడానికి నేను అడిగిన తర్వాత కాదనవుగా? నాయన నాకు తెలిసి నువ్వు రూట్లోకి వస్తావని చెప్పు. 1 కోటి రూపాయల 2 కోట్ల 18 కోట్లు మా వాళ్ళతో మాట్లాడి నేను పిట్ట సాక్ష్యాలన్నీ ఇచ్చి సైలెంట్ అయిపోరా నాయన.
అయితే నువ్వు చేసిన తప్పులని ఒక్కరి చట్టం ముందు లొంగిపో. అదే చేసేవాళ్ళైతే ఈ గోళం ఎందుకు? అయినా తప్పు చేశానంటున్నావు. నేను చేసిన తప్పేంటి? నా దేశ ప్రజలకు మంచి మంచి మందులు తయారు చేయడం కూడా నేరమేనా? అసలు నా లాంటి గుర్తించి ఈ ప్రభుత్వం పరమవీర చక్ర ఇచ్చిన తప్పు లేదు. పరమవీర చక్ర గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అది దేశం కోసం ప్రాణాల గురించి యుద్ధం ఎదుగిస్తాను. ఒక్క మెట్రీలో పనిచేసే వారికి మాత్రమే సొంతం. దేశాన్ని దోచేసే నీలాంటి దొంగల కాదు. అంచెత్తున ఎగిరిపోతావు. కొంప తీసి మెట్రీలో పనిచేసేవా ఏంది? పద్మప్రియో పద్మభూషణో అయినా ఏం చేస్తావు? నీలాంటి వెతకోను వాటి పేరు కూడా స్మరించక్కలేదు. ఏమిట్రా ఈ జర్నలిస్టు గారు ఇలా మాట్లాడుతున్నాడా అని? అదంతా ఈ పెంపకం అన్నమాట. ఎముకలు కొడితే చలిలు కంటి మీద రెప్పవచ్చకుండా సరిహద్దు పహార కాస్తూ దుర్మార్గులు శత్రు దేశాలను రాసుకొని పార్టీ పట్టుకున్నా. కానీ సొసైటీలోంచి పొట్టగొడుగులా పుట్టుకొస్తున్న మీలాంటి వాళ్ళను చూసి ఏరి పారేయడానికి ఒక్కడు రావాలనుకున్నా. ఆ ఒక్కడు నాయకు నుంచే రావాలని కోరుకున్నా. వచ్చాడు. అడుగు వాడే జర్నలిస్ట్. ఒరే నాయన, తప్పేం చేశామో చెప్పకుండా మీ అయ్యా కొడుకులు చెరో పట్ట తగులుకొని చికిత్సనారేంద్ర నాయలో. తప్పేం చేశావు? ప్రభుత్వ నిబంధనల విధంగా ప్రయోగం చేస్తున్నావు. అవేంటో తెలియకుండానే ఫార్మా కంపెనీ రన్ చేస్తున్నావా? మల్టీ స్పెషాలిటీ మెయింటైన్ చేస్తున్నావా? అయ్యేందో నువ్వే చెప్పొచ్చుగా. తెలుసుకుంటున్నావా నాయన? నువ్వు తయారు చేసిన డ్రగ్స్ రికగ్నైజ్ కంపెనీ అప్రూవ్ చేయాలి. చేశారు. ఆ తర్వాత వాటిని ఎలుకల మీద ప్రయోగం చేయాలి. మరి నాయన తెల్లనిగా తెప్పించావా? ఆ రిపోర్ట్ మళ్ళీ అదే కంపెనీ యాక్టివేట్ చేయాలి. ఒరే నాయన, ఎన్ని చేశామా నాయన? తల్లి, నాలాంటి దేశభక్తుడికి ఏంటి పరీక్ష? అలా కాకుండా డైరెక్ట్ గా మీరు మనుషుల మీద చేస్తున్నారు. అవునరా నాయన? నువ్వు చేసిన నేరం. ప్రయోగం చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ కంపెనీస్ పంపించాలి. ఆ తర్వాత వాటిని కోర్టుల మీద ప్రయోగం మళ్ళీ రిపోర్ట్స్ కంపెనీస్ పంపించాలి. అలా కాకుండా డైరెక్ట్ గా మీరు మనుషుల మీద చేస్తున్నారు. అలా చేస్తున్న రైల్లో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించమని ఈ యాక్టివ్ డిసీజెస్ పక్కన పెట్టుకోవడం. ఎంతో మంది యువకులు వృద్ధులుగా మారుతున్నారు, అంగవైకల్యం పుట్టుకున్నారు, అసువులు పడుతున్నారు. ఇంకో నీ ప్రయోగాలకు ఇప్పుడు మీకు ఎట్ట వచ్చింది తమ్మి? చిన్నప్పుడు అమ్మ తొడతో ఉక్కుకోలు కూడా కట్టి పెట్టారేది మీ జర్నలిస్టులు. ఈ జన్మలోనే కాదు, నీ జన్మ జన్మ పాపాలు బయటికి లాగుతావు. నువ్వు చెప్పినట్టే చెప్తా. ఇప్పుడైతే మాట్లాడి ముందు నేను చెప్పినట్టే పైసలు మరో ప్రామిస్. మాట మీద నిలబడతావుగా? మాట తప్పే కాదురా నాయన. అయితే నాకు క్లారిటీ కావాలి. దేని గురించి? చనిపోయిన వారి కుటుంబాలకు జరిగిన నష్టం. పోయారు ఏం చెప్తాం? అయితే నేను పూర్తి చెయ్యను. అమ్మమ్మ కొండేరా నాయన. నువ్వు రాసే పిచ్చి రాతలకి దేశాలకు దేశాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలు కూలిపోయేలా ఉన్నాయిరా నాయన అంటూ నీ కాళ్ళు పట్టుకుని బండి మీద అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన కల్లా ఆడతున్నానని కామెడీ క్యారెక్టర్ అనుకున్నావా? నువ్వు చూస్తానంటే సెకండ్ యాంగిల్ కూడా ఉంది. నీ కూతురు నీకు సేఫ్ గా ఇంటికి రావద్దు. చిన్న పిల్లయ్యాలి. ఆ విషయం నీ మొగుడికి చెప్పాలి. అరే 4 గంటల్లో చదివి అవతల పారేసే న్యూస్ పేపర్లో వార్త కోసం నాలాంటి పెద్ద మనుషులు పెట్టుకుంటాడే. అరే జర్నలిస్టు, మీ వార్తాపత్రికలన్నీ మాలాంటి పెట్టుబడిదారుల కబర్ల హస్తాల్లో ఉన్నాయి. ఈ పేపర్లోనేగా మంచి నీ జాతి జాతికే నిండు నాలుకమ్మా. యాటిస్తే అనుకూలంగా రాస్తారు, ఇవ్వకపోతే బాధపడతారు. ఇదేం మీ మీడియా నైతిక విలువ? పిల్లని పిలిచినట్టు
జర్నలిజం గురించి నాకు చెప్పబోతా రేపు ఆ న్యూస్ ఆపితే నిన్ను ఎడిటర్ని చేస్తా. అంటే పబ్లిక్, ఆర్ అంటే రియలైజేషన్, ఈ అంటే ఎనాలిసిస్ ఎబిలిటీ, ఎస్ అంటే సోషల్, ఎస్ అంటే సెక్టర్. సమాజాన్ని చైతన్యపరిచే విశ్లేషణమైన సామర్థ్యం కలిగిన సాంఘిక వ్యవస్థ ఎలా? స్ట్రెస్ అంటే అది పవిత్ర నీ గొడవ అర్థం చేసుకున్నంత కూడా నీకు అర్థం కాకపోతే నువ్వే తెలుగు నాకు అర్థం కావాలి. ఒరే నాయన, నువ్వు రాసిన పిచ్చి వార్తల వల్ల ముందు జనంలో చర్చ మొదలవుతుంది, ఆ తరువాత ఎంక్వైరీ. డబ్బు ఎంత ఎక్కువ ఉంటే ఎంక్వైరీ అన్నేళ్ళు సాగుతుంది. తీరా కొంతకాలం సాగాక నేను 4 పెద్ద మనుషులతో సంబంధాలున్నాయని చెబుతా. అది నిజమా కాదా అని తేలడానికి మరికొన్నేళ్ళు పడుతుంది. ఇలా నేను బతికుండగా కేసు చేరదు. చట్టంలో రోజుల్ని అడ్డం పెట్టుకుని జనాన్ని నిలువునా దోచేస్తున్నారు కదా. వెనకటికి నీళ్ళంటుడే ఇల్లు గెలవలేదు కానీ ఊరునే గెలుస్తానంట. ఏంటో సమస్య పెట్టుకుని ఊరును గెలుస్తానంటాడేందమ్మా. అడుగు అట్లా అడగవే నా తల్లి. ఏదమ్మా వాడు మాట్లాడతావు? అరే గుడ్డే, అదే కాదు నువ్వు నా మధ్య ఉంటావు. ఇప్పుడు నేను చెప్పినట్టల్లా ఉంటుంది. చూడు అమ్మా, వచ్చు కూర్చోదండి. వచ్చు ఏం చెప్తున్నా? అది నీ మాట ఎదుగుదా? నీ బిడ్డ మాట్లాడినంత వరకు నీ పిల్లలు నా చేతిలో కీలి బొమ్మ. ఎందుకంటే నీ మనవ సేఫ్గా ఇంటికి రావుక ఆడమ్మ సీనుగాడు ఆడేసే పిచ్చాసాలకు నీ మనవరాలు సచ్చింది. అవసరమా నాయన నీకు ఇదంతా? వాడంటే కుర్రోడు, ఆవేశమే తప్ప ఆలోచన లేదు. ఎంత వయసు వచ్చినా నువ్వేందిరా? చెప్పు నీ కొడుక్కి చెప్పు. మీరు కూడా ఈ దేశమే నా కుటుంబాన్ని పెంచావు. నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నా. ఒక నా బిడ్డ గురించి ఆలోచిస్తే ఎంతో మంది తల్లులు బిడ్డల్ని కోల్పోతారు కదా. నాయన ఆ పుస్తకాన్ని రాసుకోవడానికి చదువుకోవడానికి మస్తుంటాయి, కానీ మాలాంటోళ్ళంటే మాటలు కాదు, అంగాలలో అర్థలను అధికారాలను నేల చరిత్ర మాఫియ సంబంధాలు కాకీల అండదండలు ఇలాంటి పెద్దలు చెలకడమంటే తేలే పెట్టేలా చెయ్యి పెట్టడమే. తెలుసురా, ఇలాంటి అవినీతి పనులు బయట పెట్టడానికి అక్షరం అనే ఆయుధాన్ని చేత పట్టుకుని మీ చీకటి బతుకుల భాగవతాలను బయట పెట్టడానికి నిర్ధారణ యావత్ భారతావని నీ మేల్కొల్పుతావు. ఎంతో భయమే నీకు. ఆ బిడ్డతో ఈ బిడ్డను కొనుక్కోవా? చెప్పండి. మాలతి, వాడు ఇక్కడ ఉన్నంతసేపు మన బిడ్డకే కాదు, వచ్చి ఉచ్చులో ఇరుకున్నాడు.
ఇందాక నుంచి నువ్వు వేసిన పిచ్చి వేషాలు మొత్తం రికార్డ్ అవుతున్నాయి. మర్యాదగా సీని గారికి ఫోన్ చేసి నా బిడ్డను సేఫ్ గా ఇంటికి తీసుకురమ్మను. తీసుకురమ్మకపోతే ఏం చెప్పవురా? నీ ప్రతి కథగా అబ్జర్వేషన్ లోనే ఉంది. మర్యాదగా ఫోన్ చేయి. నువ్వెంత వెతికినా కల్పించు కానీ ముందు ఫోన్ చేయరా. చెయ్యరా ఫోన్. హలో చీనుగా ఆళ్ళున్నావురా? వచ్చేసినా విద్య నువ్వు వెళ్ళి ఆ జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ గారి కూతుర్ని ఎంత పెట్టుకొచ్చాను ఎన్నో. ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఈ గిఫ్ట్ గిఫ్ట్ ఏంటిరా? దీంతో నాకు సంబంధాలా? నువ్వే డీల్ చేసుకో, నేను వెళ్ళిపో. యాడికి వెళ్తావన్నా? నువ్వేనే ఉండు. జర్నలిస్టు గిఫ్ట్ తీసుకునే వార్త నాపై. గిఫ్ట్ తీసుకుని న్యూస్ అమ్ముకునే లుచ్చా తెలుసు కాదా? నేను నీ చెప్ప నాకు చెప్పకూడదు. నువ్వేం చెక్కా నేనున్నాగా. గిఫ్ట్ ఓపెన్ చేయి. అవసరం లేదు. ఒక్కసారి నేను ఇంకా చూసినాక నచ్చితేనే తీసుకో, నచ్చకపోతే నేను తీసుకుపోతా. అంటే వచ్చి ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. నేను అవినీతి పనులు చేయొచ్చు. ప్లీజ్ సమాజం కోసం చదువు. ఇప్పుడు ఈ సమాజం కోసం ఇదిగో తల్లికి ఇచ్చిన బహుమతి. బిడ్డలు సైతం తినేసే కాపుకే తీసుకొని చెప్పు. చెప్పు. ఎన్ని కొట్టుకొని సమాజాన్ని ఉద్ధరిస్తాను ఏ విధంగా సమర్థించారు. సమాజం కంటే ముందు కుటుంబం ముఖ్యమని చెప్తే పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఉపన్యాసాలు ఏ ఒక్కటైనా మార్చాలేమో చూడండి. చాలా మార్చి ఉంటే ఏ రోజు నా బిడ్డకి గతి పట్టేది కాదు. ఆలోచన భయపడుతూ బ్రతకలేదు. ఇలాంటి కొత్త వద్దు, ఈ కుటుంబం వద్దు. ఎంత గొప్ప బహుమతి ఇచ్చిన నీకు చేతులెత్తి తెరుచు వచ్చి నమస్కరిస్తున్నాను, ప్రణామం తెలుపుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఏ ఆడది ఏ తల్లి ఇలాంటి బహుమతిని అందుకోనుండదయ్యా. నేను
మాట మీద నాకు నమ్మకం ఉంది. చేసిన తప్పుని ఒప్పుకుంటామని చేసిందని అడుగుతున్నాను. నా బిడ్డ బ్రతికే ఉందో చావు బతుకల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఇంకో 10 నిమిషాల కన్నా బతుక మీరైనా ఇంటికి నచ్చ చెప్పండి మావయ్య. నాకు నా జ్యోతి కావాలి, చెప్పండి మావయ్య. నా బిడ్డను అలా చేస్తున్నప్పుడు నీ కడుపున పుట్టిన బిడ్డలు కానీ నీ తోబుట్టువులు కానీ లేదా చిన్న పిల్లని చిత్రవద చేస్తున్నప్పుడు దాని ఆకృతలు నీ చెవికి చేరలేదా? నీ మనసు కలిగించలేదా? అసలు తిరిగి అనిపించలేదా? మా బిడ్డ మాతో ఏమైనా చెప్పకుండా అదేనా చెప్పయ్యా? చర్చిది శాంపిల్ మాత్రమే. వార్త నాపకపోతే నీ బిడ్డను చంపేస్తా. ఒక్క నీ బిడ్డనే కాదు, నీ పిల్లల్ని, నీ బాబుని, ఆఖరికి నిన్ను చంపైనా ఈ వార్త రాకుండా చూస్తా. నా కుటుంబం మొత్తం అంతమైపోయినా ఈ వార్త ఆగదు. ప్రశ్నించేవాడు లేడనే కదా మీ ఆటలు సాగుతున్నాయి. నేర్పిస్తాను, ప్రజలకు ప్రశ్నించడం నేర్పిస్తాం. అది నీ వల్లే అవుతుందా? నా వల్ల అవుతుంది. నా కలం నుండి వెలువడే ఒక్కో సిరా చుక్క లక్షల మెదళ్లను కదిలిస్తుంది. వాళ్ళ ఆలోచనలలో ఆవేశాన్ని రేకెత్తిస్తుంది. ఒక గడ్డిపోత దుర్ఫలమైతే 1000 గడ్డిపోతలు దుర్పేచమై మొదపడ్డానుకునే బంధిస్తాయి. ఒకటి వల్ల సాధ్యం కానిది సమూహంతో సాధ్యమవుతుంది. లోక్పాల్ కూడా ఒక మెదడుతోనే ప్రారంభమై ప్రజాగర్జనతో ప్రపంచమై పార్లమెంటునే కదిపింది. అవినీతిని ప్రశ్నించింది. సమాజంలో మీలాంటి వాళ్ళు ఉండడానికే వీలేదు. ఎంతో మంది చావు కారణమైన మీ చేత ప్రతి చావుకి బదులు చెప్పిస్తా. దీంతో నాకు సమమయ్య ఏదేది పోతున్నా అడిగన్నా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చినది నువ్వేండే ఉండాలా? తల్లి, నువ్వు ఇందాక అడిగినావు నీకు తోబుట్టువు లేరా, కన్న బిడ్డలు లేరా అని. ఉన్నా వాళ్ళెవ్వరూ నీ బిడ్డకు సాటిరారమ్మా. మరో జన్మంటూ ఉంటే మీ ఇంటిలోనే మీ కడుపునే పుట్టి ఇంత కట్టే గొప్ప త్యాగం చేస్తానని చెప్పమంది నీ బిడ్డ. నీ బిడ్డకు ఒక్క నీ బిడ్డకి కాదు, మీ కుటుంబం మొత్తానికి ఈ గణేష్ కొడుకు చేసిన ప్రయోగంలో నా పని కూడా
రాగిని తుకడా లెక్క నరికి చంపటండి. కానీ నా ఈదులు నా పిల్లలకే ఎంతో మంది కుక్కి మంచంలో పడి బతకలేక చూస్తూ చావుతో పోరాడుతుండ్రి. రాగిని డిసైడ్ అయ్యిందే ఈశ్వరుడు లసుకోర కొడుకుల్ని జనం ముందుగా పుంగి బజాయించేటోడు ఒక్కడు రాకపోతాడని జర్నలిస్ట్ బిఎస్ఎల్ కోసం మస్తు ట్రై చేసిన ఈయన గురించి పత్రికల్లో రాయండి అంటే ఈడు పత్రికలకు మస్తు యాడ్లు ఇస్తాడంట. ఈడి గురించి బ్యాట్గా వస్తే పత్రికలు నడమంట. ఈ గురించి జనం నువ్వెంత లెక్క నిలబడతావని ఈ భద్రన్న గాడి అంగాలకు వచ్చినాక కరెంట్ పెన్షన్ తీగ తగ్గుతుంటే కరెంట్ కట్ చేసిన అవసరమైనప్పుడల్లా నువ్వు విడ్రా అవ్వాలని SMS రూపంలో ఎలక్ట్ చేసిన కావాలనే సీసీ కెమెరాలు తిరిగిపించారు. ఎవరికి మీ కథలే జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి పెళ్లి పట్టుకుని ముందుకు వచ్చిన వీరుడు నువ్వే. చూడు తల్లి, నీ పట్ల గలీజంగా ప్రవర్తించిన నన్ను మార్చేయమ్మా. ఈ చెయ్యి నీ బిడ్డది కాదమ్మా. ఈ లక్ష్మణ కొట్టు చేసిన ప్రయోగంలో బలైపోయినవు అడ్డమ్మా. ఇట్లాంటి లక్ష్మణ కొడుకులు ఈ సమాజంలో ఈశ్వరుడు మళ్ళీ పుట్టుక రావడానికి నాకు మాట వండిస్తా, నాకు మాట వండిస్తా. నాకిస్తున్నాను. దేశ వ్యవస్థలోని లోపాలను తరిమేయడానికి, సమాజంలోని పాపాలని కడిగేయడానికి నిద్రపోతున్న యువ వ్యవస్థని, నిద్రపోతున్న మేధావి వర్గాన్ని అక్షమనే ఆయుధంతో పట్టి లేపుతాను. ప్రజాప్రయోజనాల ముసుగులో ప్రజల్ని దోచేస్తూ ప్రాణాలను సైతం కబలించగా పట్టుకునే జనాన్ని కానీ ఉత్కృష్ట భారతీయ నినాదంతో మేల్కొంటున్నాను. వాడిని వదిలేయండి. నువ్వు నా గేటు దాటేలోపు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తావు. న్యూస్ ఆగదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా నిలిచిన 4 వ్యవస్థలలో ఒక్కటైనటువంటి పత్రికా వ్యవస్థ మాత్రమే ప్రజలను చైతన్యపరిచి ప్రశ్నించడాన్ని నేర్పి అన్యాయాన్ని, అధర్మాన్ని, లంచగొండితనాన్ని రూపుమాపి ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టగలదు. ఆలోచించండి, మీరు ఆలోచించండి. శ్రీను పొలగా శంకర్ రెడ్డి, జర్నలిస్ట్ ఫాదర్ దశరథ్, భరద్వాజ జర్నలిస్ట్ తండ్రి భరద్వాజ, కొండా సూరారెడ్డి, మాలతి సరిత, భద్రన్న నేను నాగిరెడ్డి. ఈ నాటకం రచించింది మునిపల్లి విద్యాధర్. ఇక్కడే ఉన్నాడు. అక్కడి నుంచే మీకు దర్శకత్వం నాగిరెడ్డి గారు, సంగీతం కె సత్యమ్మ, ఆహార్యం గణపతి. ఈ నాటికకు సమర్పించిన వారు కొండా శివారెడ్డి, ధర్మపతి కృష్ణవేణి గారి ప్రత్యర్థం వారి కుమారుడు కొండా సుబ్బారెడ్డి లీడర్.